రాజవిద్య, రాజగుహ్యం, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. సో, 9.13 అనన్య భక్తులు ఏ విధంగా భగవంతుడిని సేవిస్తారు అనే విషయాన్ని భగవంతుడు చెప్పాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితం. ఎవరైతే యోగమాయ దైవీ ప్రకృతిని, భగవంతుడి యొక్క దివ్యమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని కింద ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళందరూ మహాత్ములు, గొప్ప ఆత్మలు. బోల్డ్ ఆత్మలు ఉన్నాయి, కానీ వీళ్ళు గొప్ప ఆత్మలు. భజంత్య అనన్య మనసు. వే వేరే చోటికి మనసుని మళ్లించకుండా ఎప్పుడూ నా సేవలో ఉంటారు వీళ్ళు. ఏ విధమైన విషయాలు వీళ్ళని నా సేవ నుంచి చెలింపచేయలేవు. సాధారణంగా మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఎంజాయ్మెంట్స్ మనల్ని భగవంతుడి సేవ నుంచి దూరం చేస్తాయి అనుకుంటాం. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకున్నా, ఏదైనా ఒక గ్యాదరింగ్ పెట్టుకున్నా, లేకపోతే మూవీకెళ్ళడం, టీవీకెళ్ళడం, సినిమాలు చూడడం, పడుకోవడం, ఇష్టమైన యాక్టివిటీస్ చేయడం. ఇవన్నీ మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల భగవంతుడి సేవ చేయలేకపోతూ ఉంటాము అని అనుకుని వాటిని కంట్రోల్ చేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఒక్కొక్కసారి జీవితంలో మన ఫెయిల్యూర్స్, మన జీవితంలో మనం అనుకున్నవి జరగనప్పుడు, మనకి రివర్సల్స్ జరుగుతున్నప్పుడు, కష్టాలు పడుతున్నప్పుడు కూడా మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఆ కష్టాలప్పుడు ఒక్కొక్కసారి మనసు బాగా అనుమానాల్ని ఎక్కువగా పెడుతూ ఉంటుంది. నిజంగా భగవంతుడు ఉన్నాడా? చూస్తున్నాడా? రక్షిస్తున్నాడా? ఎందుకిట్లా ఇంత సేవ చేస్తున్నా నాకు ఇట్లాంటి కష్టం వచ్చిందేంటి? అని అవి కూడా మనల్ని భగవంతుడి సేవ నుంచి పక్కకు తెప్పిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ భజంతి అనన్య మనస అంటే సుఖదుఖాలలో కూడా వాళ్ళు ఎటువంటి సుఖాన్ని, దుఃఖానికి రెండిటికి కూడా చెలించకుండా భగవంతుడి సేవలో ఉంటారు ఎప్పుడూ కూడా. సుఖంగా ఉన్నామా? దుఃఖంగా ఉన్నామా? మనం అనుకున్నవి జరిగినాయా? అనుకున్నవి జరగలేదా? వాటిని వేటి గురించి ఆలోచించకుండా మనకి అవమానం వచ్చిందా? మనకి కీర్తొచ్చిందా? మనల్ని అందరూ గౌరవిస్తున్నారా? లేదా? మనకి ముఖ్యత్వం ఇస్తున్నారా? లేదా? అసలింక మనం అనే ఫ్యాక్టరే లేకుండా ఎప్పుడు భగవంతుడి సేవలో ఉంటారు వాళ్ళు. జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. వాళ్ళేమి సెంటిమెంటలిస్టులు కాదు కాబట్టే ఎల్లప్పుడూ వాళ్ళు నా సేవలో ఉండగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పూర్తి జ్ఞానంతో భూతాదిం అందరికీ ఆది నేనేనని, సర్వకారణ కారణుడిని నేనేనని, అవ్యయం ఆధ్యాత్మిక శరీరంతోటి ఆధ్యాత్మికంగా ఉంటాను నేనని, భౌతికమైన వాడిని కాదని తెలుసుకుంటారు కాబట్టి, నా గురించి పూర్తిగా తెలుసుకుని నాకు శరణుజొచ్చి ఉంటారు కాబట్టి, అనన్య మనస్సుతోటి మనసును వేరే ఎక్కడా లగ్నం చేయకుండా కేవలం నా యందే లగ్నం చేసి సేవ చేస్తూ ఉంటారు నాకు. వీళ్ళు మహాత్ములు అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు మనల్ని ఎప్పుడు మహాత్ములు అనుకుంటాడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నప్పుడు అదే మనకి ప్రామాణికం. వేరే ఏది మనకి ప్రామాణికం కాదు. అంటే మనం మెటీరియల్ లైఫ్‌లో కంప్లీట్ ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు. లేకపోతే విపరీతమైన పేదవాళ్ళం అయ్యుండొచ్చు. ప్రపంచంలో చాలా అవమానాలు పడిన వాళ్ళం అయ్యుండొచ్చు. గొప్పగా గుర్తింపు లేకపోయిన వాళ్ళం అవ్వచ్చు. అందవికారంతో ఉండుండొచ్చు. రోగాలతో ఉండుండొచ్చు. ఇవి ఏవి కూడా మనం మహాత్ములని చెయ్యవు. మనం దేశం కోసం మనం దేశం కోసం పోరాడి చనిపోయినా కానీ కొంతకాలమే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మనం ప్రపంచంలో భౌతికంగా మహాత్ములుగా ఉంటాం గానీ, భగవంతుడి దృష్టిలో మహాత్ములు ఎవరంటే, ఎప్పుడైతే వాళ్ళు ఆయన్ని అనన్య భక్తితోటి ఎప్పుడూ సేవిస్తూ ఉంటారో వాళ్ళు. 9.14 సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే.
ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయముతో యత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. సామాన్య మానవునికి అధికారికముగా ముద్రవేసి మహాత్మునిగా చేయజాలము. మహాత్ముని లక్షణములు ఇక్కడ వర్ణింపబడినవి. మహాత్ముడైన వాడు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మహిమలను కీర్తించుటయందే లగ్నమై ఉండును. అతనికి మరో ఇతర కార్యములుండవు. భక్తుడు సదా భగవానుని మహిమలను కీర్తించుటయందే నెలకొని ఉండును. అనగా అతడు నిరాకారవాది కాదు. భగవానుని మహిమలను కీర్తించు విషయము చర్చకు వచ్చినప్పుడు మానవుడు దేవాది దేవుని పవిత్ర నామము, నిత్య రూపము, దివ్య గుణములు, దివ్య లీలలు, వైభవములు వంటి లక్షణములను ప్రశంసించుచు పరమ పురుషుని కీర్తింపవలెను. కనుక మహాత్ముడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడై ఉండును. శ్రీకృష్ణ భగవానుని నిరాకార లక్షణమైన బ్రహ్మజ్యోతి పట్ల ఆసక్తుడై ఉండేవాడు భగవద్గీత యందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివాడు తదుపరి శ్లోకమున ఇందుకు భిన్నముగా వర్ణింపబడిన శ్రీమద్ భాగవతమున తెలుపబడినట్లు దేవతను గూర్చి గాని మానవుని గూర్చి గాని కాకుండా విష్ణువు యొక్క శ్రవణ కీర్తనములతో మహాత్ముడు భక్తియుక్త సేవయందు నిరంతరము నెలకొని ఉండును. అది ఏ భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం అనగా విష్ణువును గూర్చి వినుట, కీర్తించుట, స్మరించుట. అట్టి మహాత్ముడు దివ్యమైన భక్తి యొక్క పంచరసములలో ఏదేని ఒక భక్తి రసము ద్వారా అంత్యమున దేవాది దేవుని సాంగత్యమును పొందవలెనని దృఢ నిశ్చయమును కలిగి ఉండును. దాని యందు విజయమును సాధించుటకు అతడు తన మనోవాక్కాయ కర్మలన్నింటినీ ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవయందే వినియోగించును. అది ఏ సంపూర్ణ కృష్ణ చైతన్యము. భక్తియుక్త సేవ యందు వ్రతములు అని పిలువబడు కొన్ని కార్యములు గలవు. ఏకాదశుల రోజున మరియు శ్రీకృష్ణాష్టమి రోజున ఉపవసించుట అనునవి అట్టి దృఢ వ్రతములలో కొన్ని. దివ్యధామమున దేవాది దేవునితో సాంగత్యమును వాంఛించుచు వారి కొరకై అట్టి నియమ నిబంధనలన్నీ మహనీయులైన ఆచార్యులచే ఏర్పాటు చేయబడినవి. మహాత్ములు అట్టి నియమ నిబంధనలన్నింటినీ శ్రద్ధగా పాటింతురు కావున తప్పక కోరిన ఫలమును పొందగలరు. ఈ అధ్యాయపు 2వ శ్లోకమున వర్ణింపబడినట్లు భక్తియుక్త సేవ సులభమే కాకుండా ఆనందముతో కూడా ఆచరింప సాధ్యమైనటిది. కనుక మానవుడు కఠినమైన తపోనిష్టలను అవలంబింపనవసరం లేదు. కనుక మానవుడు తాను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములలో దేని యందున్నను, ఏ స్థితి యందున్నను, ప్రపంచమున ఎక్కడ నివసించుచున్నను కేవలము అనుభవజ్ఞులైన ఆధ్యాత్మికాచార్యుని పర్యవేక్షణమున దేవాది దేవునకు భక్తియుక్త సేవను నొనర్చుచు భక్తితో కూడిన జీవితమును గడపవచ్చును. ఆ విధముగా అతడు నిజమైన మహాత్ముడు కావచ్చును. హరే కృష్ణ. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన వర్సెస్ భగవద్గీతలో. భగవద్గీతలో ఉన్నటువంటి వర్సెస్ ని మనం కొన్ని వర్సెస్ ని ఇంటర్నలైజ్ చేసుకున్నా సరే మనకి బాగా అవి అర్థమైతే ఇంకా మనం ప్రాక్టీస్ చేయడానికి మనకి చాలా వీలుగా ఉంటుంది. సో ఇక్కడ శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు ఎలా భక్తి చేస్తారు అనేది భగవంతుడు చెప్తున్నారు. సతతం కీర్తయంతో మాం, సతతం ఎప్పుడు, కాన్స్టెంట్లీ ఎప్పుడు కీర్తయంతో మాం, నన్ను కీర్తిస్తూ ఉంటారు వీళ్ళు. కీర్తించడం అంటే భజన చేయడం, నామజపం చేసుకోవడం, కృష్ణ కథ వినడం, కృష్ణుడి సేవల గురించి మాట్లాడుకోవడం, అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. అన్నీ కూడా కీర్తనలోకే వస్తాయి. ఎందుకంటే అన్నీ భగవంతుడి చుట్టే తిరిగి ఉన్నాయి కాబట్టి. కొంతమంది సహజంగా ఏం చేస్తుంటారంటే క్లాస్ జరుగుతుంటే జపం చేసుకుంటూ ఉంటారు, అక్కడ కీర్తన జరుగుతూ ఉంటే జపం చేసుకుంటూ ఉంటారు, లేకపోతే కీర్తన చదువుతుంటే భగవద్గీత చదువుకుంటూ ఉంటారు, క్లాస్ జరుగుతుంటే వేరే ఏదో చేస్తూ ఉంటారు. అది కేవలం అజ్ఞానంతో చేసేటి పని అన్నమాట. ఎందుకంటే దానికంటే ఇది గొప్ప అనుకుని చేస్తూ ఉంటాం సహజంగా. అది చాలా తప్పు. అన్నీ కూడా కీర్తనీయ, కీర్తయంతో మాంలోకి వస్తాయి. భగవంతుడికి సంబంధించిన విషయాలన్నీ భగవంతుడిని కీర్తించటంలోకి వస్తాయి అన్నమాట. భగవంతుడి గురించి జపం చేసిన, భగవంతుడి గురించి జపం చేసే, కీర్తన చేసేటప్పుడు డాన్స్ చేసిన, మాట్లాడడం, లేకపోతే మీరు ఏదైనా ఒక కార్యక్రమం గురించి ఈ రోజంతా దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది ఆర్గనైజ్ చేయడం కోసం, అదంతా కూడా భగవంతుడి సేవలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కీర్తయంతో మా, నన్ను
గమనిస్తే 6 అధ్యాయానికి ముందర ఎక్కువ మాం, మాం అని మాట్లాడడు భగవంతుడు. ఎందుకు అంటే అక్కడ ఇంకా అర్జునుడు తాను శరీరం అనే భావంతో ఉన్నాడు కాబట్టి ఆహ్, అక్కడ ఎక్కువ తన గురించి మాట్లాడలేదు. 7-12 అధ్యాయాల లోపల ఎక్కువగా మనం మాం అనే పదం వింటాం. ఎందుకంటే ఆ 6 అధ్యాయాలు భక్తి యోగానికి సంబంధించిన అధ్యాయాలు కాబట్టి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. ఇది చాలా ఇంపార్టెంట్. యతంతశ్చ దృఢవథ. వాళ్ళు గ్రేట్ దృఢంగా అంటే ఇందాకడేమో అనన్య మనస అని చెప్పాడు. అంటే ఇంటర్నల్‌గా మనసు డీవియేట్ అవ్వదు వాళ్ళది. వాళ్ళ మనసు, వాళ్ళ చేతస్సు, వాళ్ళ కాన్షియస్‌నెస్ నా వైపు ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ యతంతః అంటే ఎన్ని యాతనలు పడైనా, ఎంత ప్రయత్నం చేసైనా సరే ఆహ్, దృఢవ్రతః డి గ్రి గ్రె డిటర్మైన్డ్‌గా చేస్తారు. ఈ డిటర్మినేషనే మనకి చాలా కష్టం అన్నమాట. ఆహ్, డిటర్మినేషన్ లేకపోవడం వల్లే మనం రెగ్యులర్‌గా చేయం. ఎందుకంటే ఎప్పుడైతే జపం చేయడానికి కూర్చుంటామో మనసు పరిపర విధాల పోతూ ఉంటుంది. చాలా సార్లు మనకెలా అనిపిస్తుందంటే ఆహ్, భగవంతుడు భక్తి చేసుకోవడానికి చాలా టైం ఉంది. కానీ ప్రస్తుతం ఏదైతే ఒక విషయం జరుగుతూ ఉందో నా లైఫ్‌లో దానికోసం నాకు టైం లేదు అని అనుకుంటాం మనం. కానీ మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి ఎగ్జాంపుల్స్ మనందరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు, భర్తో, భార్యో, అమ్మా, నాన్నో, అన్నా, చెల్లెళ్ళో ప్రేమించిన వాళ్ళ కోసం వాళ్ళు ఆశించకపోయినా మనం కష్టపడి చేయాలని అనుకుంటాం. మనకది కష్టంగా ఉన్నా, ఆ కష్టం మనకిష్టంగా ఉంటుంది కాబట్టి ఎంతైనా మనం చేస్తాం. అలాంటి యాటిట్యూడ్‌ని భగవంతుడి దగ్గర చూపించం మనం. కానీ శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు ఎంత కష్టాన్నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు భగవంతుడి సేవలో వాళ్ళు. వాళ్ళు చేసేటప్పుడు మనకి బయటికి ఔట్‌పుట్ కనిపిస్తుంది. వాళ్ళ కష్టం కనిపించదు కానీ, వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా తీసుకోవడానికి రెడీగా ఉండి చేస్తుంటారు. ప్రభుపాద్ ఫస్ట్ యూఎస్‌కి వచ్చినప్పుడు ఆయనకి షిప్‌లో వచ్చారు. 60 రోజులు షిప్‌లో ప్రయాణం చేసి వచ్చారాయన. షిప్‌లో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అయినా సరే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి లెఫ్ట్ సైడ్ ఎళ్ళాలో, రైట్ సైడ్ ఎళ్ళాలో కూడా తెలియలేదు. రూ. 40 తోటి అమెరికా వచ్చారాయన. అయినప్పటికీ ఏ రోజు కూడా ఆయన గివ్ అప్ చేయలేదు. చాలా సార్లు పోర్ట్ వరకు వెళ్ళిపోదామా, ఇండియా వెళ్లి ప్రీచ్ చేద్దాం అని అనుకున్నా కానీ, ఆయన ఎన్నో తన అటెంప్ట్స్ ఎన్నో ఫెయిల్యూర్ అయినాయి. ఆహ్, ప్రీచ్ చేయడానికి. కానీ ఎప్పుడూ కూడా తన ప్రయత్నాన్ని తను ఆపలేదు. అంటే మనకి ప్రేమ ఉన్న చోట ప్రయత్నం ఆగదు ఎప్పుడూ కూడా. ప్రేమ లేకపోతే ప్రయత్నం ఆగిపోతుంది. సో, నాకొకళ్ళ మీద ప్రేమ ఉంది. కానీ నేను వాళ్ళ కోసం ఏమీ చేయట్లేదు అంటే నిజంగా మన ప్రేమ నిజమైన ప్రేమ కాదు. స్వార్థంతో కూడుకున్న ప్రేమే. అంటే మనకేదన్నా ప్రేమ ఉన్న చోట సేవ ఉంటుంది. వాళ్ళని మనం సేవిస్తాం. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. ఎంత కష్టాన్ని తీసుకోవడానికైనా సిద్ధపడతాం. అన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళ గురించి మనం ఎంత కాంప్రమైజ్ అవ్వడానికైనా మనం సిద్ధపడతాం. ఎందుకంటే మనం వాళ్ళంటే ఇష్టపడతాం కాబట్టి. ఇవేవి మనం చేయటం లేదు. కానీ మనకి ప్రేముంది అంటే యాక్చువల్లీ వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం అనే భావన మీద మనకి ప్రేముంటుంది గానీ, వాళ్ళ మీద కాదనమాట. మన మీదే మనకెక్కువ ప్రేముంటుంది. నా కండిషన్స్‌కన్నీ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు నేను వాళ్ళని ప్రేమిస్తాను అన్నట్టు. సో, ఇక్కడ యతంతో చ దృఢవ్రత. ఎప్పుడైతే మనం కూడా అలాగే చేస్తాం భగవంతుడితోటి. మనకేదన్నా కోరిక తీరాల్సి ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా చేస్తాం. అసలు ఏ మాత్రం డీవియేట్ అవ్వకుండా ఎంత కష్టమైనా సరే పొద్దున్నే లేచి స్నానం చేసి, ఉపవాసాలుండి, ఏవైనా మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం భగవంతుడి కోసం. మనకేదన్నా కావాల్సొచ్చినప్పుడు. అదే మనకి కావాల్సింది భగవంతుడు ఇవ్వనప్పుడో, లేపోతే మన జీవితంలో మనం ఊహించని విషయాలు మనకు జరుగుతున్నప్పుడు, మనకలాంటి అట్లాంటి డిటర్మినేషన్ ఉండదనమాట. అందుకని మన డిటర్మినేషను మనకి కండిషనల్ ప్రేమ భగవంతుడితోటి. కానీ ఈ శుద్ధ భక్తులది, మహాత్ములది అలాంటిది కాదు. యతంతశ్చ దృఢవ్రత. ఎన్ని కష్టాలొచ్చినా, ఫేవరబుల్‌గా ఉన్న సిట్యుయేషన్స్ ఫేవరబుల్‌గా లేకపోయినా కష్టాలన్నీ తాత్కాలికం అనే భావంతోటి నేను ఆత్మని, నేను భగవంతుడిని పొందాలి, ఆధ్యాత్మిక చైతన్యం నాకు రావాలి అనే ఒక థాట్ తోటి వీళ్ళ ప్రయత్నాలు మాత్రం వీళ్ళు ఏ రోజు ఆపరు.
అందుకే కొట్టినా, తిట్టినా భగవంతుడే రక్ష. ఆయన గుమ్మం ఆయన పాదాలు పట్టుకొని మేము వదలము. ఆయన మాకు పెట్టాడా, పెట్టలేదా అనే దానితోటి సంబంధం లేదు అని శుద్ధమైన ప్రేమతో ఉంటారు కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి, వాళ్ళ ప్రేమని భగవంతుడికి వాళ్ళ ప్రయత్నాల ద్వారా చూపిస్తూ ఉంటారు వీళ్ళు. యతంతస్ దృఢవ్రతః. వీళ్ళ 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 వీళ్ళు డిటర్మినైన్‌గా పట్టుదలగా ఉంటారు. నమస్యంతశ్చ మాం భక్త్యా. నాకు నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే చాలా రకాల 9 రకాలైనటువంటి భక్తి యుక్త సేవా విధానాలలో ఆయనకి నమస్కారం చేయడం, ఆయనకి శరణాగతి చేసుకోవడం, కీర్తించడం ఇవన్నీ దాంట్లో వస్తాయి కాబట్టి, వీళ్ళు నాకు నమస్కారం చేస్తారు. నా 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 నన్ను ఆశ్రయించి నాకు వీళ్ళు నమస్కారం చేస్తారు. నమస్యంతశ్చ మాం భక్త్యా. ఎంతో భక్తితో నాకు నమస్కారం చేస్తారు. కేవలం నమస్కారం చేయడం అనేది ఒక సర్వీస్. భగవంతుడు దాన్ని సెపరేట్‌గా చెప్పాడు. మనం జనరల్‌గా నమస్కారం ఏముంది ఎప్పుడూ చేస్తాం గదా! కీర్తన చేసేటప్పుడు నమస్కారం చేస్తాం. క్లాస్ చెప్పేటప్పుడు నమస్కారం చేస్తాం అని చెప్తాం గానీ, ఒక్కొక్కసారి మన నమస్కారం చాలా రిచువలిస్టిక్‌గా, చాలా మెకానికల్‌గా ఉంటుంది. మనం కంప్లీట్ సరెండర్ తోటి నేను నీ సేవకుడిని వచ్చాను స్వామి. నువ్వు ఎలా చెప్తే అలా నేను నడుచుకుంటాను అని మన తల వంచి ఆయన కింద ఆయన పాదాల ముందర పెట్టి, ఆయనని గుర్తిస్తూ మనం నమస్కారం చేయం. మన నమస్కారం మనసుండదు. శారీరకంగా ఉంటుంది గానీ, బాడీ నమస్కారం చేస్తూ ఉంటుంది గానీ, మనసు చేయదు. ఒక్కొక్కసారి మాటలు చేస్తూ ఉంటాయి నమస్కారం, మనసు చేయదు. పూర్తిగా లీనమైపోయి, ఆ భావనతోటి, ఆ కాన్షియస్‌నెస్ తోటి, భక్తితోటి ఆయనకి చేసేటువంటి ఒక్క నమస్కారం చాలు. మన యొక్క భక్తిని ఆయనకి మనం చూపించటానికి, మన మీదున్న ప్రేమని ఆయనకి చూపించటానికి. సో, ఈ భక్తులు నమస్యంతశ్చ అంటే కీర్తన చేస్తూ ఉంటారు. నా గురించి దృఢంగా సేవ యుక్త ఉపాసతే. నిత్యయుక్త. ఎప్పుడూ నా ఉపాసన, నా నా యొక్క సేవలో, నా ఉపాసనలో వీళ్ళుంటారు. ఎక్స్‌టర్నల్‌గా ఈ పనులన్నీ ఎక్స్‌టర్నల్ పనులు. కీర్తన చేయడం, నమస్కారం చేయడం, ఆయనకి సేవ చేయడం, ఇవన్నీ శరీరంతోటి బయటికి కనిపించే పనులు. ఇంతకు ముందు శ్లోకంలో భజన్ అనన్య మనసా చేతస అక్కడేం చెప్పాడంటే, మానసికంగా అంటే ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా కూడా మనస, వాచ, కర్మణ ఫోకస్ అంతా భగవంతుడి మీదే పెట్టి, భగవంతుడి మీద పూర్తి ప్రేమతో, భగవంతుడు ఏమిచ్చాడు, ఏమివ్వలేదు అనే విషయాలకి మీద ఇంట్రెస్ట్ లేకుండా వీళ్ళు అనన్య భక్తులు. వీళ్ళు నాకు సేవ చేస్తారు అని చెప్పేసి భగవంతుడిక్కడ అర్జునుడికి చెప్తున్నాడు. వీళ్ళ కేటగిరీ గురించి చెప్తున్నాడనమాట. సామాన్య మానవునికి అధికారముగా ముద్ర వేసి మహాత్మునిగా చేయజాలము. మహాత్ముని లక్షణములు ఇక్కడ వర్ణింపబడినవి. మహాత్ముడైన వాడు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మహిమలను కీర్తించుట యందే లగ్నమైయుండును. అతనికి మరొక ఇతర కార్యక్రమములుండవు. భక్తుడు సదా భగవానుని మహిమలను కీర్తించుట యందే నెలకొనియుండును. అనగా అతడు నిరాకారవాది కాదు. భగవానుని మహిమలను కీర్తించు విషయమును చర్చకు వచ్చినప్పుడు మానవుడు దేవాది దేవుని పవిత్ర నామము, నిత్య రూపము, దివ్య గుణములు, దివ్య లీలలు, వైభవములు వంటి లక్షణములను ప్రశంసించుచు పరమ పురుషుని కీర్తింపవలెను. కనుక మహాత్ముడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడై ఉండును. ఆయన మీద పూర్తి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆయన గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అన్నిటి మీద నమ్మకం ఉంటుంది. అన్నిటి పట్ల ప్రేమ ఉంటుంది. అన్నిటిని డీపర్‌గా ఆలోచిస్తాడు. కనెక్ట్ చేసుకుంటాడు కాబట్టి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దాని గురించి మాట్లాడగలుగుతాడు. కృష్ణ భగవానుని నిరాకార లక్ష్యమైన బ్రహ్మజ్యోతి పట్ల ఆసక్తుడై ఉండేవాడు భగవద్గీత యందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివాడు తదుపరి శ్లోకమున ఇందుకు భిన్నముగా వర్ణింపబడింది. శ్రీమద్ భాగవతము తెలుపబడినట్లు దేవతను గురించి గాని, మానవుని గురించి గాని కాకుండా విష్ణువు యొక్క శ్రవణ కీర్తనములతో మహాత్ముడు భక్తియుక్త సేవయందు నిరంతరము నెలకొని ఉండును. అదియే భక్తి శ్రవణ కీర్తన విష్ణు స్మరణం అనగా విష్ణువుని గురించి వినుట, కీర్తించుట, స్మరించుట. అట్టి మహాత్ముడు దివ్యమైన భక్తి యొక్క పంచరసములలో ఏదైనా ఒక భక్తి రసము ద్వారా అంత్యమున దేవాది దేవుని సాంగత్యమును పొందవలెనని దృఢ నిశ్చయమును కలిగి ఉండును. ఏదో ఒక రసం ద్వారా 5 రసాలు శాంత, సాఖ్య, మాధుర్య, వాత్సల్య. ఈ రసాలలో ఏదో ఒక రసాలు అంటే మనం సక్సెస్‌గా మనకి దృఢ నిశ్చయం ఎక్కడి వరకు ఉండాలంటే, ఆ భావనతో భగవంతుడిని ప్రేమించి, భగవంతుడి గురించి భగవంతుడి గురించి భగవంతుడిని మిస్ అయ్యి
ఇప్పుడు మనం నిజంగా ప్రేమించిన వాళ్ళని మిస్ అయినప్పుడు మనకి కళ్ళెంబడి నీళ్ళు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మనసంతా మనకి బాధగా ఉంటుంది. వాళ్ళు లేరే, వాళ్ళని ఒకసారి చూస్తే బావుండే అని మనకనిపిస్తూ ఉంటుంది. ఆ మిస్సింగ్ ఫీలింగ్ మనకి మనకి వచ్చినప్పుడు మనకెవరు ప్రత్యేకంగా ఏడు అని చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్‌గానే మనం ఏడ్చేస్తాం. గుండె అంతా బరువైపోతుంది. వాళ్ళనే ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళ గురించే చేస్తూ ఉంటాం. సో, అలాంటి భావన భగవంతుడి పట్ల వచ్చేంత వరకు దృఢ నిశ్చయంతోటి వీళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఏదో ఒక రసంలో భగవంతుడిని సేవించేంత వరకు వీళ్ళు భక్తియుక్త సేవలోనే ఉంటారు. దృఢంగా భక్తియుక్త సేవని చేస్తూ ఉంటారు. మనం మనం కొంచెం ఒక 16 మాలలు జపం చేయంగాల్నే, భగవద్గీత, భాగవతం చదవంగాల్నే, నలుగురికి చెప్పంగాల్నే, 4 రోజుల పాటు రెగ్యులర్‌గా చేయంగాల్నే మనం చాలా సక్సెస్ తెచ్చుకున్నాము అని అనుకుంటాం మనం. మనల్ మనలా మనకి అలా అనుకునే వాళ్ళని పడగొట్టడానికి మాయాదేవికి అసలు 2 నిమిషాలు గూడా పట్టదు. మనకెందుకంటే చాలా సార్లు అన్నీ బాగా జరిగేటప్పుడు మనకున్న అటాచ్‌మెంట్ ఏంటో మనకి తెలీదు. అది పోయినప్పుడే తెలుస్తుంది మనకి. చాలా సార్లు ఆహ్, చాలా సార్లు అది పోకున్నంత వరకు మనం ఏమనుకుంటామంటే చాలా ప్రోగ్రెస్ అవుతున్నాం భక్తిలో అని అనుకుంటాం. ఒకసారి అది పోయినప్పుడు మనకున్న అటాచ్‌మెంట్ మనకి దేని పట్లయితే అటాచ్‌మెంట్ ఉంటుందో దాన్ని భగవంతుడు మన జీవితంలో తీసేసినప్పుడు అది జరగనప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే. నేను దీని పట్ల అటాచ్‌మెంట్ ఉన్నానా? అందువల్ల నాకిప్పుడు భగవంతుడు గుర్తుకు రావట్లేదు. ఈ విషయమే గుర్తుకొస్తుంది. దీని గురించే నేను బాధపడుతున్నాను. అని అలాంటి టైంలో భగవంతుడి సేవ జేయడం చాలా కష్టంగా ఉంటుంది యాక్చువల్లీ. అప్పుడు కూడా మనసుని దృఢంగా నిశ్చయించుకొని ఈ కష్టం తాత్కాలికమైనదే. ఆహ్, ఈరోజు కాపోతే రేపు నేను దీన్నైనా వదిలేసి వెళ్ళిపోవాలి. అది నన్నైనా వదిలేసి వెళ్ళిపోవాలి. సో, నేను దీనికి అటాచ్డ్‌గా ఉన్నానని నాకు భగవంతుడు నేర్పిస్తున్నాడు అని తెలుసుకొని, మనసుకి చెప్పుకొని, భగవంతుడి సేవలోకి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో, ఈ జర్నీ చాలా లాంగ్ జర్నీ. చాలా దృఢ నిశ్చయం, చాలా ప్రేమని డెవలప్ చేసుకుంది ఎక్కువ కాలం చెయ్యలేం. భౌతికమైన లాభాల ఆధారంగా గనక మనం నామజపం, భజన, భగవద్గీత ఇవన్నీ వింటూ ఉంటే, ఏదో ఒక రోజు మనం కోరుకున్నది మనకి భగవంతుడు చెయ్యని రోజున, మనకి ఉన్న నమ్మకం అంతా పోతుంది కంప్లీట్‌గా. పోయి మనం కంప్లీట్‌గా రివర్స్ అయిపోతాం అన్నమాట. సో, మనం నిస్వార్థంగా శుద్ధ భక్తితోటి భగవంతుడిని భగవంతుడితోటి నాకున్నటువంటి సంబంధం ఏంటో తెలుసుకోవాలి. ఆయన్ని పొందాలి. ఆయన యొక్క ప్రేమని రుచి చూడాలి. ఆయన ఆయనని నేను ప్రేమించాలి. ఆయన పాదాలని పట్టుకోవాలి. ఆయనకి నాకే శాశ్వతమైన సంబంధం ఉంది. మిగతా సంబంధాలన్నీ తాత్కాలికమైన సంబంధాలే అని మాటి మాటికి మనకి చెప్పుకుంటూ ఆ స్టేజ్‌కి వెళ్ళేంత వరకు ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఆ స్టేజ్‌కి వెళ్తాం. మధ్యలో ఏ విధమైన అట్రాక్షన్స్‌కి మనం లోనయిపోయాము అంటే, మన భక్తి కలుషితం అయిపోతుంది. అంటే భక్తి ప్యూర్‌గా ఉండదు. భౌతికమైన విషయాలతోటి మిక్స్ అయిపోతుంది కాబట్టి, మనం ఆ గమ్యాన్ని చేరలేకపోతాం అన్నమాట. సో, ఈ శుద్ధ భక్తులు, ఈ మహాత్ములు భగవంతుడిని ఏదో ఒక భావంతో సేవ చేసేంత వరకు వాళ్ళు పూర్తి కృష్ణ చైతన్యంతోటి ఉంటారనమాట. అంటే వాళ్ళకింక రోజు మొత్తం 24 గంటలు భగవంతుడు తప్పితే ఇంకొకటి గుర్తురాదు. ఇంకొకటి చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొక దాని మీద ఆసక్తి ఉండదు. ఆ స్టేజ్ ప్యూర్ డివోటీస్ మహాత్ముల యొక్క స్థాయి అలాంటి స్థాయి అన్నమాట. భక్తియుక్త సేవ యందు వ్రతములు అని పిలువబడు కొన్ని కార్యములు గలవు. ఏకాదశుల రోజున మరియు కృష్ణాష్టమి రోజున ఉపవసించుట అనునవి. అట్టి దృఢవ్రతములో కొన్ని దివ్యధామము దేవాది దేవునితో సాంగత్యమును వాంఛించు వారి కొరకై అట్టి నియమ నిబంధనలు మహనీయులైన ఆచార్యులచే ఏర్పాటు చేయబడినవి. మహాత్ములు అట్టి నియమ నిబంధనలన్నిటినీ శ్రద్ధగా పాటింతురు. కావున తప్పక కోరిన ఫలమును పొందగలరు. సో, ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. భగవంతుడి ఆహ్, కోసం చేసేటువంటి ఉపవాసాలు ఇవన్నీ కూడా ఆహ్, వాళ్ళు భగవంతుడిని తృప్తిపరచటం కోసం ఆహ్, నేను శరీరం కాదు అనే భావంతోటి శ్రద్ధగా, భక్తిగా వీటిని భగవంతుడి కోసం పాటిస్తారు. ఈ అధ్యాయపు 2వ శ్లోకమున వర్ణింపబడినట్లు భక్తియుక్త సేవ సులభమే కాకుండా ఆనందంతో కూడా సాధ్యమైనట్టిది. కనుక మానవుడు కఠినమైన తపోనిష్టలను అవసరము లేదు. కనుక మానవుడు తాను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమంలో దేని అందున్నను, ఏ స్థితి అందున్నను, ప్రపంచము ఎక్కడ నివసించుచున్నను, కేవలం అనుభవజ్ఞులైన ఆధ్యాత్మిక ఆచార్యుని పర్యవేక్షణమున
దేవాది దేవునకు భక్తియుక్త సేవనొనర్చు భక్తితో కూడిన జీవితమును గడపవచ్చును. చాలా చాలా ఇంపార్టెంట్ గైడెన్స్. వయస్సుతోటి సంబంధం లేదు. ఆధ్యాత్మిక ఆచార్యులకి, మనకి వయసుతో సంబంధం ఉండదు. మనకంటే చిన్నవాళ్ళు మనకు ఆధ్యాత్మిక ఆచార్యులు అవ్వచ్చు. వాళ్ళు మనల్ని వాళ్ళు మనకంటే భక్తిలో ముందున్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో చేయాలి. నాకెవరి డైరెక్షన్ అవసరం లేదు. నేనెవరికీ కూడా నా ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. నేను చదువుతున్నాను. నాకు అర్థమవుతుంది. అని మనం అంటే చాలా సార్లు వింటాం గానీ గురువులని యాక్సెప్ట్ చేయం మనం. మనకక్కడికొచ్చేటప్పటికి అహంకారం అడ్డొస్తుంది. నేనేంటి ఇంకొక మనిషి పాదాలకి దండం పెట్టుకొని వాళ్ళని నేను గురువు చేయడం ఏంటి? నేను గురువు చేశానంటే వాళ్ళు నా నెత్తినెక్కి కూర్చుంటారేమో! నేను వాళ్ళకి సేవ చేయాలేమో! నేను తక్కువైపోయినట్టేమో అనే ఆలోచనతోటి ఆధ్యాత్మిక గురువుల్ని మనం స్వీకరించం. కానీ గురువు లేని విద్య గురి లేని విద్య. ఆ విద్య మనల్ని మన గమ్యానికి చేర్చదు. చాలా సార్లు మనకెట్లా అనిపిస్తుందంటే, ఈ పని నేను చేయగలను కదా! నాకెందుకివ్వలేదు గురువుగారు వేరే వాళ్ళకెందుకిచ్చారు అని మనకనిపిస్తూ ఉంటుంది. గురువు మనల్ని ఎదిగేటట్టుగా చేస్తాడు కాబట్టి, మనకి ప్రత్యేకమైన సేవలు ఆయన మనకి ఇస్తారనమాట. మన ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని. ఒక డాక్టర్ లాగా మనకి గురువు మన ఆధ్యాత్మిక జీవితానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, చాలా సార్లు మనకి ఎవరైనా మన సీనియర్స్ కొన్ని చెప్పినప్పుడు వీళ్ళకి తెలీదు నా గురించి. నేను బానే చేయగలను. వీళ్ళెందుకిట్లా చెప్తున్నారు? ఎందుకిట్లా చేస్తున్నారు? వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు మనల్ని అనే భావన మనకొస్తుంది గానీ, వాళ్ళకి అనుభవం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు భగవంతుడి పాదాలు పట్టుకొని ఉంటారు కాబట్టి, వారి ద్వారా భగవంతుడు మనకి చెప్పిస్తూ ఉంటారు. భగవంతుడు నేరుగా వచ్చి చెప్పినా ఆయన్ని చూసే ఆధ్యాత్మిక కళ్ళు కానీ, ఆయన ఆయనని గుర్తించగలిగే శక్తి గాని మనకుండదు. మనకి గురువు రూపంలో భగవంతుడు చెప్పిస్తూ ఉంటాడు గురువు ద్వారా. సో, మనం ఆ నమ్మకంతో, ఆ భక్తితో గురువు పట్ల ఉండాలి. గురువు ఒకసారి ఒక మాట చెప్పారు అంటే గనక, ఇది నా వల్ల అవుతుందా? అవ్వదా? అనే విషయాన్ని పక్కన పెట్టి, ఆయన చెప్పారు గాబట్టి నేను చేస్తాను అని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అలా వెళ్ళిన రోజునే, అలాంటి గురునిష్ట ఉన్న రోజున, అలాంటి ఓ గైడెన్స్ మనకున్న రోజునే మనం ఎదుగుతాం. లేకపోతే మీరు ఎవ్వరైనా తీసుకోండి. మామూలు స్పోర్ట్స్ ఎంత ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళకైనా సరే, నెక్స్ట్ టైమ్ మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పటికి వాళ్ళకి కోచ్ కావాల్సిందే. కోచ్ లేకుండా ఎవ్వరు ఉండరు. ఆ కోచ్‌కి గోల్డ్ మెడల్ రాకపోయుండొచ్చు. వీళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చుండొచ్చు. బట్ కోచ్ గైడ్ చేస్తాడు వాళ్ళు గోల్డ్ మెడల్ తెచ్చుకోవడానికి. సో, ఏ దానికైనా కోచ్ ఎంత అవసరమో, ఆధ్యాత్మిక జీవితానికి గురువు చాలా అవసరం. గురువుతోటి రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం, గురువుకి చెప్పడం, చేయడం, గురువు గురువుని అడగడం, నాకేమన్నా ఛాలెంజెస్ ఉంటే, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ విధంగా అతడు నిజమైన మహాత్ముడు కావచ్చును. ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక గురువు పర్యవేక్షణలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ప్రాక్టీస్ చేస్తామో, మనం కూడా మహాత్ములవుతాం. అంతేకాని అదేదో ఒక పట్టంలాగా మనకెవరు వేరేగా తెచ్చి ఇవ్వలేరు. సో, భగవంతుడితోటి మన సమయాలని, ఈ సేవలన్నీ చేసేటప్పుడు చాలా గౌరవంగా మన మనసుని అటు ఇటు పెట్టుకోకుండా భగవంతుడి మీద శ్రద్ధతోటి మనం చేయాలి. భక్తితోటి, ఆ గౌరవంతోటి మనం చేయాలన్నమాట. అప్పుడే డిటర్మినేషన్ ఉంటుంది మనకి. లేకపోతే డిటర్మైన్డ్‌గా చేయం. అంటే ఇప్పుడు సపోజు ఎవరైనా మీరంటే చాలా ఇష్టమండి నాకు, చాలా గౌరవం అండి అని, సరే ఇవాళ 4కి కలుద్దాం అని 4కి వాళ్ళు రాలేదనుకోండి. అయితే అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3, 4 సార్లు వాళ్ళు రాలేదనుకోండి. నిజంగా వాళ్ళకి గౌరవం లేనట్టక్కడ. వాళ్ళు ఊరికే మాటల్లో గౌరవాన్ని చెప్తున్నారు గానీ, నిజమైన గౌరవం లేనట్టు. ఎప్పుడైతే ఒక మనిషిని మనం గౌరవిస్తామో, వాళ్ళ టైంని మనం గౌరవిస్తామో, మనం టైంకి వెళ్తాం, టైంకి చేస్తాం, చూస్తాం. సో, భగవంతుడితోటి నామజపం చేసేటప్పుడు, కీర్తించేటప్పుడు, కృష్ణ కథ వినేటప్పుడు, మనం ఎప్పుడూ చాలా ఫోకస్డ్‌గా, అటెంటివ్‌గా అది మనకి భగవంతుడికి సంబంధించిన సమయం. అక్కడ భగవంతుడొచ్చి కూర్చుంటున్నాడు. మనం ఆయనకి సేవ చేస్తాం అంటున్నాం గాబట్టి, ఆయనొచ్చి కూర్చున్నప్పుడు, మనం ఆయన మీద భక్తి చూపించకుండా వేరే భౌతికమైన, లౌకికమైన విషయాల మీద భక్తి చూపించినప్పుడు, మనం ఆ గౌరవం, ప్రేమ మనకి తక్కువైనట్టనమాట అక్కడ. సో, ఇక్కడ మన హృదయంలో భగవంతుడిని చేర్చుకోవడానికి, వీళ్ళ హృదయంలో భగవంతుడుంటాడు. భగవంతుడి పట్ల వీళ్ళకి పూర్తి ప్రేమ ఉంటుంది గాబట్టి, ఈ మహాత్ములు సదా
కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకేమో అన్నీ సాఫీగా అయిపోవు. వీళ్ళ ప్రయత్నం దృఢంగా ఉంటుందనమాట. ఫెయిల్ అవుతూనే ఉంటారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఫెయిల్ అవుతూనే ఉంటారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యం భక్తితో పూజింతురు. వీళ్ళు మహాత్ములయ్యా అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతో ముఖం. జ్ఞానసముపార్జన యజ్ఞమునందు నెలకొనిన ఇతరులు దేవాది దేవుడైన నన్ను ఏకత్వ భావముతోను, కొందరు వివిధ రూపినిగాను మరికొందరు విశ్వరూపునిగాను పూజింతురు. భాష్యం చదవాలమొచ్చి చదవండి మాతాజీ. పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము. సంపూర్ణ కృష్ణ చైతన్యమునందుండి శ్రీకృష్ణుని తప్ప అన్యమును ఎరుగని వారు మహాత్ములుగా పిలువబడుదురనియు భగవానుడు అర్జునునకు చెప్పుచున్నాడు. అట్టి మహాత్మ స్థితికి చెందకున్నను శ్రీకృష్ణుడు అనేక రకాలుగా పూజించువారు కొందరు కలరు. వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులుగాను ఇదివరకే వర్ణింపబడి ఉన్నారు. వీరికంటేనూ తక్కువ స్థితిలో గల ఇతరులు తిరిగి 3 రకములుగా విభజింపబడిరి. మొదటి రకము వారు తమ ఆత్మనే భగవానునిగా భావించి తమను తాము పూజించుకొందురు. రెండవ రకము వారు భగవానునికి ఏదో ఒక తోచిన రూపమున ఆపాదించి దానిని పూజింతురు. ఇక 3వ రకం వారు భగవానుని విశ్వరూపమును అంగీకరించి దానిని పూజింతురు. ఈ 3 రకములలో తమను ఏకత్వవాదులుగా భావించుతూ తమను తామే భగవానునిగా భావించుచు తమనే పూజించుకొనును అధములు కూడా అధికముగా నుందురు. అట్టి మానవులు తామే భగవానునిగా భావించుచు అట్టు మానసిక ప్రవృత్తితో తమను తాము పూజించుకొందురు. ఇది కూడా ఒక విధమైన దేవ పూజయే. ఎందుకనగా అట్లు చేయువారు తాము భౌతిక శరీరధారులు కామనియు కేవలం ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులమేననియు పూర్తిగా ఎరిగియుందురు. కనీసము వారు ఒక నిమిషం కనీసము వారి యందు అట్టి భావనము ప్రబలముగానైనా ఉండును. సాధారణముగా నిరాకారవాదులు దేవాది దేవుని ఈ విధముగానే పూజింతురు. ఏ రూపమనైనను భగవానుని రూపమేననడి భావనలో ఇతర దేవతార్చనము చేయువారు 2వ తరగతికి చెందినవారు. ఇక 3వ తరగతికి చెందినవారు ఈ విశ్వమునకు అతీతమైన దానిని ఊహింపలేక విశ్వమునే దివ్య వ్యవస్థముగా లేక దివ్య జీవునిగా భావించి దానినే పూజిస్తురు. అట్టి విశ్వము కూడా భగవాని రూపమే అయ్యున్నది. సో భగవంతుడు ఇక్కడ మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. తన యొక్క శుద్ధ భక్తుల గురించి మాట్లాడేశాడు. ఇప్పుడు జ్ఞానుల గురించి 3 రకాల జ్ఞానుల గురించి మాట్లాడుతున్నారు. ఈ 3 రకాల జ్ఞానులు ఏకత్వేన పృథక్వేన విశ్వతో ముఖం. ఎంత క్లియర్గా అసలు భగవంతుడు చూడండి, ప్రపంచంలో మొత్తం ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. ఎలా ఎలా చేస్తారు, ఏం చేస్తారు అని. మనం ఏమనుకుంటాం, సో అందుకని ఏమనుకుంటాం అంటే మనం దీంట్లో సక్సెస్ అవుతున్నాము అంటే భగవంతుడిని జయించాం అని అనుకుంటారు చాలా మంది. యాక్చువల్లీ ఇలా చేస్తారు వీళ్ళు అని భగవంతుడికి తెలుసు. సో అందుకని భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, జ్ఞాన యజ్ఞేన చాప్యన్య. జ్ఞానము ఇప్పుడు మనం సంకీర్తన యజ్ఞం అంటాం, నామ జపం. మనం భగవంతుడి ప్రీతి కోసం కీర్తన చేసి జపం చేసి ఆయనకి యజ్ఞం కింద మనం భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాం. మీరు భాగవతం విని ఉంటే సౌండ్ ఫస్ట్ పుడుతుంది. ఫస్ట్ సౌండే ప్రపంచం క్రియేట్ అయినప్పుడు క్రియేట్ అవుతుంది. అందువల్ల నామ జపం, ఈ నామం చెప్పుకోవడం అనేది ఆయన వరకు వెళ్తుంది. ఈ నామం మనం ఇక్కడ శ్రద్ధగా ప్రేమగా చెప్పుకునేటువంటి నామం ఆయన వరకు వెళ్తుంది. చాలా మంది ఆ నామం చెప్పే టైంని రెస్పెక్ట్ చేయరు. యాక్చువల్లీ వేరే పనులు చేస్తూ, టీవీ చూస్తూ, సగం నిద్రపోతూ, బద్ధకంగా, లేకపోతే ఏదో చెప్పాలి కదా అని ఫాస్ట్గా చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి మంత్రం మిస్ అయిపోయి, మంత్రం వినక,
లేకపోతే వాకింగ్ చేస్తూనో, పరిగెడుతూనో, వేరే వేరే పనులు చేస్తూనో చాలా అశ్రద్ధగా చెప్తాం మనం. మనం ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు కనీసం ఒక 2 నిమిషాలు కూర్చొని మనతో మాట్లాడకుండా పరుగులు పెడుతూ అటు ఇటు తిరుగుతూని చేసి మాట్లాడుతుంటే మనకి ఎక్కువ సేపు ఉండబుద్ధి కాదు. తొందరగా వచ్చేస్తాం మనం అక్కడి నుంచి. సో, మనం భగవంతుడిని పొందాలి, భగవంతుడిని క్యాప్చర్ చేయాలి, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకునే వాళ్ళం. అన్నీ మనకి చేస్తున్నటువంటి ఆ భగవంతుడి కోసం కూర్చుని నామజపం చేసుకునేంత టైం కూడా మనకుండదు. యాక్చువల్లీ అది ఏంటో మరి వెరీ అన్‌ఫార్చునేట్. ఆ టైంని కేటాయించటానికి ఎక్కడ మన ఎంజాయ్‌మెంట్‌లో తగ్గిపోతుందో ఆ టైం అని మనం ఇప్పుడు ఇది ఎంజాయ్ చేస్తే ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది గానీ, నామం ఏమి హ్యాపీనెస్ ఇస్తుంది అని అనుకుంటాం గానీ, ఈ సౌండ్‌కి చాలా పవర్ ఉంటుంది. ఇక్కడ మనం చెప్తున్నటువంటి నామం భగవంతుడికి చేరుతుంది. నామం సౌండ్ అంత పవర్‌ఫుల్ సృష్టిలో. సో, మనం జపం చేసేది సంకీర్తన యజ్ఞ అయితే జ్ఞాన యజ్ఞేన నా జ్ఞానాన్ని పెంచుకొని పుస్తకాలు చదివి, వేదాలు చదివి, ఇలా జ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళు జ్ఞాన యజ్ఞేన వాళ్ళు కూడా చాప్యే అన్యే వాళ్ళు చా అపి వాళ్ళు కూడా నన్ను పూజిస్తారు. యజంతో మాముపాసతే నన్ను ఉపాసిస్తారు వాళ్ళు. ఎలా ఉపాసిస్తారు? ఏకత్వేన నేను వాళ్ళు ఒకటే అని, ఆత్మనే దేవుడి కింద, నేనే దేవుణ్ణి అని, నువ్వే దేవుడివి. దేవుడు వేరే ఎక్కడ బయట లేడు. నీలోనే ఉన్నాడు. నీకెప్పుడైతే నీలో అన్ని మంచి లక్షణాలొచ్చేస్తాయో నువ్వే దేవుడివి అని అలా వాళ్ళు ఏకత్వేన దేవుడు నేను ఒకటే అని వర్షిప్ నా వాళ్ళలా ఉపాసన చేస్తూ ఉంటారు. నువ్వే దేవుడివి, నువ్వే దేవుడివి. ఆత్మని తెలుసుకున్నావంటే దేవుడిని తెలిసేసుకున్నట్టే. దేవుడిని పొందేసినట్టే అని చెప్తూ ఉంటారు. ఏకత్వేన ఇలాంటి వాళ్ళు మీకు ప్రవచనాలు పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాల్లో ఈ మాటలు మీకు వినిపిస్తాయి. యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా గాని. సో, ఈ ఏకత్వేన చాలా కామన్‌గా చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరికక్కర్లేదు చెప్పండి. నేను గూడా భగవంతుడు అవటం అనేది. ఎవరికక్కర్లేదు చెప్పండి. ఈ విశ్వం మీద పెత్తనం చేయడం. ఎవరికక్కర్లేదు చెప్పండి. నా మాటే అందరూ వినాలి. చిన్న ఇంట్లోనే నలుగురు, ఐదుగురున్న ఇంట్లోనే మన మాట వినకపోతే మనకి మన అహంకారం దెబ్బతిన్నట్టు ఫీల్ అయిపోయి మనం అసలు చాలా అవమానంగా ఫీల్ అయిపోతుంటాం. ఎంత కంట్రోల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. చిన్న ఇంట్లోనే కంట్రోలింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో, ఎవరికిష్టం ఉండదు వాళ్ళని వాళ్ళు భగవంతులుగా చేసుకోవడానికి. సో, ఈ గ్రూప్ ఏకత్వేన ఆత్మని భగవంతుడి కింద, తమని తాము భగవంతుడు చేసుకునేటట్టు కింద పృథక్త్వేన. ఈ పృథక్త్వేన గ్రూప్ ఏంటంటే అందరూ భగవంతుడే. భగవంతుడే వివిధ దేవతల రూపంలో ఉన్నాడు. సో, ఎవరిని పూజించినా భగవంతుడిని పూజించినట్టే. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడిని పూజించినట్టే. అంతా ఒకటే. ఆయనే పృథక్త్వేన రకరకాల రూపాలలో ఉన్నాడు అని పూజిస్తారు వీళ్ళు. పృథక్త్వేన బహుధా ఆయనే డైవర్సిఫైడ్‌గా వేరు వేరు రూపాల్లో ఉన్నాడని. ఇంకొకళ్ళు థర్డ్ కేటగరీ ఎవరంటే భక్తుడి యొక్క ముఖం. ఎందుకంటే ఈ విశ్వానికి అవతల వైపు ఉన్న విషయాలని గ్రహించలేం కాబట్టి, ఈ విశ్వరూపాన్నే భగవంతుడు అని పూజ చేసేటువంటి వాళ్ళు. సో, ఈ ఏకత్వేన ఆహ్, ఈ నిరా ముఖ్యంగా నేను కూడా భగవంతుడు అని అహం బ్రహ్మాస్మి అని వాదించేటువంటి అహం నేను దేవుణ్ణి అని ఉపాసించేటువంటి వీళ్ళ గురించి ఈ 12వ చాప్టర్‌లో అర్జునుడు ఈ మాట ఇక్కడ భగవంతుడు మాట్లాడిన మాటకి అక్కడ అడుగుతాడు మళ్ళీ. ఎవరు గొప్ప? వీళ్ళు గొప్ప? లేకపోతే నిన్ను భక్తితో సేవించేవాళ్ళు గొప్ప? అన్నప్పుడు అక్కడ ఆయన దీని గురించి ఎలాబరేట్ చేసి మళ్ళీ చెప్తాడు. ఈ పృథక్వేన అంటే ప్రతికోపాసేన అంటే దేవతలు రకరకాలలో రూపంలో కూడా ఉన్నది దేవుడే అనేవాళ్ళు. వీళ్ళ గురించి 9.20 నుంచి 9.25 వరకు మళ్ళీ ఇంకా ఎలాబరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాడు. విశ్వతోముఖం విశ్వరూపాన్ని ఉపాసించేటువంటి వాళ్ళు. నేచర్‌ని ఉపాసిస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి హయ్యర్ పవర్ ఏంటి అంటే నేచర్ అంతే. సో, వీళ్ళ గురించి 9.16 నుంచి మళ్ళీ చాప్టర్ 11 మొత్తం ఈ విశ్వరూపం గురించి ఎలాబరేట్ చేసి మాట్లాడతాడన్నమాట భగవంతుడు. సో, జ్ఞానం ద్వారా యజ్ఞం చేసేటువంటి వాళ్ళు, జ్ఞానం సముపార్జన చేసినటువంటి వాళ్ళు ఈ 3 రకాలుగా నన్ను ఉపాసన చేస్తుంటారు. ఏకత్వ, పృథక్త్వేన, విశ్వతోముఖం. దీనికి మినహా మీకు కనిపించరు. భగవంతుడికి ఒక రూపం లేదు, నామం లేదు,
అని 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 పూజ అని మెడిటేట్ చేసే ఒక గ్రూప్ కూడా ఉంటారనమాట. పూర్వపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకం. సంపూర్ణ కృష్ణ చైతన్యం నుండి శ్రీకృష్ణుని తప్ప అన్యమును ఎరుగని వారు మహాత్ములుగా పిలువబడుదురనియు భగవానుడు అర్జునునికి చెప్పుచున్నాడు. అట్టి మహాత్మ స్థితికి చెందకున్నను శ్రీకృష్ణుని అనేక రకాలుగా పూజించువారు కొందరు కలరు. సో వీళ్ళు మహాత్ములు కాదు, ఆయన ఆల్రెడీ మహాత్ములు ఎవరు అని 2 శ్లోకాలను చెప్పాడు. కానీ వీళ్ళు కూడా ఎలా పూజిస్తారు, వీళ్ళు ఏంటి అనేది చెప్తున్నారు. వారిలో కొందరు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులుగాను ఇదివరకే వర్ణింపబడ్డాడు. ఇది మనకి ఆల్రెడీ చెప్పేశాడు 7 పాయింట్లో. 4 రకాల వాళ్ళు నా దగ్గరకు వస్తారు. ఏదన్నా బాధలో ఉండి ఆర్తితోటి దాన్ని కోరుకుంటానికి వస్తారు. జిజ్ఞాసులు, నా గురించి తెలుసుకోవాలి, ఏమిటి అసలు ఇదంతా ఈ విశ్వము, భగవంతుడు అని వస్తారు. అర్థార్థులు, నా నుంచి కోరికలు తీర్చుకోవడానికి వస్తారు. ఆర్తులేమో దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు. అర్థార్థులేమో ఏదో ఒక కోరిక కోసం వస్తారు. జ్ఞానం, భగవంతుడి గురించి జ్ఞానం సంపాదించాలనుకునేటువంటి జ్ఞానులు. ఈ 4 కేటగిరీస్ నా దగ్గరకు వస్తారని చెప్పాడు. వీరికంటేనూ తక్కువ స్థితిలో గల ఇతరులు తిరిగి 3 రకాలుగా విభజించబడ్డారు. వీళ్ళు కాకుండా ఇంకా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు? మొదటి రకం వారు ఈ నలుగురిని భగవంతుడు, మీరు గనక ఆ శ్లోకం గుర్తుంటే 7th చాప్టర్లో ఆ శ్లోకం, సుకృతిను, పుణ్యాలు చేసిన వాళ్ళయ్యా వీళ్ళు అని అంటాడు భగవంతుడు. వీళ్ళు పుణ్యాత్ములే అంటాడు. ఎందుకనంటే వీళ్ళు కనీసం భగవంతుడికి ఒక రూపం ఉందని, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ ఈ పూర్తి ప్రేమతో వెళ్ళకపోయినా ఏదో ఒక వేరే మోటివ్‌తో వెళ్ళినా భగవంతుడిని ఆశ్రయిస్తారు వీళ్ళు. ఈ ఈ చెప్తున్న ఈ ముగ్గురు తర్వాత చెప్పబోతున్న ఈ ముగ్గురు, ఈ శ్లోకంలో చెప్పినటువంటి ముగ్గురు భగవంతుడి యొక్క దేవాది దేవతత్వాన్ని అంగీకరించరు వీళ్ళు. భగవంతుడికి ఒక రూపం ఉందని అంగీకరించరు. భగవంతుడు దేవాది దేవుడని అంగీకరించరు. రూపం లేని భగవంతుడే గొప్ప అనుకుంటారు వీళ్ళు. అదే నిత్య సత్యం అనుకుంటారనమాట. అందుకని వీళ్ళని భగవంతుడు సుకృతినో అనే కేటగిరీలో ఈ ముగ్గురు గురించి అక్కడ మాట్లాడాడు స్వామి. వీళ్ళని ఇంకా నెక్స్ట్ లెవెల్లో పెట్టాడనమాట. మొదటి రకం వారు తమ ఆత్మనే భగవానునిగా భావించి తమను తాము పూజించుకొందురు. ఈ కేటగిరీ మీకు చాలా మటుకు కనిపిస్తారు. నువ్వే అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడివి అనేవాళ్ళు. రెండవ రకం వారు భగవానునికి ఏదో ఒక తోచిన రూపమును ఆపాదించి దానిని పూజిస్తారు. అన్ని రూపాలు భగవంతుడే అంటారు వాళ్ళు. అన్నీ ఒకటే. మనం సపోజ్ ఏదన్నా చెప్పినా కానీ వాళ్ళు ఏదో డిఫరెన్షియేట్ చేసి చూస్తున్నాం అన్నట్టుగా. ఇప్పుడు మీరు క్యాబినెట్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ ఉంటే అందరూ ఒకటే అని మీరు అసలు ఎట్లా అంటాం? మనం అనలేం కదా. ప్రెసిడెంట్ కంటూ కొన్ని ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉంటాయి. సో బట్ అట్లా అన్నాము అంటే మనకి ఒక లెవెల్లో అందరూ ఒకటే, కానీ ప్రెసిడెంట్ స్టిల్ డిఫరెంట్. సో ఇక మూడవ రకం వారు భగవానుని విశ్వరూపమును అంగీకరించి దాన్ని పూజింతురు. ఈ 3 రకములలో తమను ఏకత్వవాదులుగా భావించుచు, తమను తామే భగవానునిగా భావించుచు, తమనే పూజించుకొను అధములు కూడా అధికముగా నుందురు. ఈ కేటగిరీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. నువ్వే దేవుడివి, నిన్ను అని ఫీల్ అయ్యే వాళ్ళే చాలా మంది ఎక్కువ ఉన్నవాళ్ళు. అందుకే వాళ్ళు గుళ్ళకి, గోపురాలకి వెళ్ళరు. వాళ్ళు వేటిని యాక్సెప్ట్ చేయరు. తమని తామే భగవానునిగా భావించుచు తమనే పూజించుకొను అధములు కూడా అధికముగా నుందురు. అట్టి మానవులు తామే భగవానునిగా భావించుచు అట్టి మానసిక ప్రవృత్తితో తమని తాము పూజించుకుందరు. ఇది కూడా ఒక విధమైన దేవ పూజయే. ఎందుకనగా అట్లు చేయువారు తాము భౌతిక శరీరాధారులు కామనియు కేవలము ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులమేననియు పూర్తిగా ఎదుగుందురు. కనీసం వాళ్ళకి ఏం తెలుసు అంటే, మేము ఆత్మలం అనే విషయం తెలుసు. అహం బ్రహ్మాస్మి అనే వాళ్ళు ఆత్మని పూజించేటువంటి వాళ్ళు అన్నమాట. కనీసం వారి యందు అట్టి భావము ప్రబలముగానైనను ఉండును. సాధారణముగా నిరాకారవాదులు దేవదేవుని ఈ విధముగానే పూజింతురు. నిరాకారవాదులందరూ కూడా భగవంతుణ్ణి ఇలాగే పూజిస్తారు. ఎప్పుడైతే ఆత్మని పొందుతారో భగవంతుడిని పొందేసాం అనుకుంటారు వాళ్ళు. ఆత్మకి పరమాత్మకి తేడా లేదు. ఆత్మే భగవంతుడు. సో ఎప్పుడైతే నేను ఆత్మ అనే విషయాన్ని తెలుసుకుంటానో అప్పుడు నేను ఆల్రెడీ భగవంతుడిని పొందేసినట్టే అనే భావనలో ఉంటారనమాట. నిరాకారవాదులు దేవాది దేవుని ఆ విధంగా పూజింతురు. ఏ రూపమునైనను భగవానుని రూపమనేది భావనలో ఇతర దేవతార్చనము చేయువారు 2వ తరగతికి చెందినవారు. ఇక 3వ తరగతికి చెందినవారు ఈ విశ్వమునకు అతీతమైన దానిని ఊహింపలేక
విశ్వమునే దివ్యావస్థగా లేక దివ్య జీవునిగా భావించి దానినే పూజింతురు. అట్టి విశ్వాసము కూడా భగవానుని రూపమే అయ్యున్నది. విశ్వరూపం కూడా భగవానుని రూపమే. ఆయనే స్ప్రెడ్ చేసుకున్నాడు కాబట్టి అది కూడా భగవానుడి రూపమే అన్నమాట. సో ఫిలాసాఫికల్ గా ఆలోచిస్తే ఆ ఆ 2 రకాల డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో జనాలు ఆలోచిస్తూ ఉంటారు. సో భక్తి పరంగా ఆలోచిస్తే గనక భగవంతుడు చెప్పాడు కదా ఇందాడ ఆ నలుగురు ఆర్తి, జిజ్ఞాస, అర్థార్థి, జ్ఞాని వీళ్ళు బెటర్. ఎందుకంటే రూపం ఉన్న భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు. ఏదో ఒక కోరికతోటి ఆశ్రయిస్తున్నప్పటికీ వీళ్ళు బెటర్. ఎందుకంటే ఏదో ఒక రోజుకి ఆ రూపం లేని ఆ కోరిక లేని స్థితికి వెళ్తారు కాబట్టి. మాయా ఆత్మే భగవంతుడు నిరాకారవాది అని అనుకునే వాళ్ళు ఒక్కొక్కసారి చివరి వరకు వెళ్ళినా ఆయన్ని పొందకుండా ఆ దివ్య జ్యోతిలో కలిసిపోతూ ఉంటారు. కలిసిపోయినప్పుడు వాళ్ళకి అమరత్వం లభిస్తుంది, జ్ఞానం ఉంటుంది కానీ ఆనందం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏమి భగవంతుడితోటి ఇంటరాక్ట్ అవ్వలేకపోతారు కాబట్టి. సో కొంతకాలానికి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఎక్కువ కాలం ఉండలేకపోతూ ఉంటారనమాట. సో ఇక్కడ వీళ్ళ ఈ ముగ్గురు గురించి భగవంతుడు ఏకత్వేన పృథక్వేన విశ్వరూప ఉపాసనం చేసే వాళ్ళందరి గురించి చెప్పేశాడు. మీకు ఇంతకంటే విడిగా ఎక్కడా ఎవరు కనిపించరు పూజ చేసేటువంటి వాళ్ళు. ఈ కేటగిరీస్ లోనే పడిపోతారు. అహం క్రతుర్ 9.16 అహం క్రతురహం యజ్ఞః స్వాదాహం అహమౌషధం మంత్రోహం అహమేవాజ్యం అహమగ్నేరహం హుతం. అహం గో హెడ్. ఓకే. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యమహమగ్నిరహం హుతం. కానీ నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పూర్వుల కొసగబడువ ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్ర జపమును అయ్యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. జ్యోతిష్ఠోమము అను వైదిక యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్లే స్మృతులయందు తెలుపబడిన మహాయజ్ఞము కూడా అతడే. పితృలోకమునకు అర్పింపబడు హోమద్రవ్యము లేక పితృలోక ప్రీత్యర్థమే చేయబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్టి ఆహుతులు నెయ్యి రూపున గల ఔషధముగా పరిగణింపబడును. ఈ సందర్భమున జరిపింపబడు మంత్రములు కూడా శ్రీకృష్ణుడే. యజ్ఞములందు ఆహుతి చేయుటకు పాలతో చేయబడినట్టి ఇతర పదార్థములన్నీను శ్రీకృష్ణుడే. పంచభూతములలో అగ్ని కూడా ఒకటైనందున అది కూడా శ్రీకృష్ణుడే. కనుకనే అది శ్రీకృష్ణుని ప్రత్యేక శక్తిగా భావింపబడును. మరో మాటలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగములలో నిర్దేశింపబడిన వైదిక యజ్ఞములన్నీయు వాస్తవమునకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టే నట్టివారిగానే భావింపవలెను. హరి కృష్ణ. ఈ శ్లోకం చదివిన తర్వాత ఎవరికైనా వేరే శ్లోకం గుర్తొచ్చిందా భగవద్గీతలో? ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా భగవద్గీత చాలాసార్లు చదివే మనకి చాలా తెలిసిపోయింది భగవద్గీత అని అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకం చదివినప్పుడు వేరే శ్లోకం ఏమైనా గుర్తొచ్చిందండి ఎవరికైనా? 4th చాప్టర్, నేను అది కూడా హింట్ ఇస్తున్నా. ఎక్కువ యజ్ఞాల గురించి 4th చాప్టర్ లోనే మాట్లాడతాడు భగవంతుడు. దట్స్ ఓకే, గుర్తు రాకపోయినా సరే నేను జస్ట్ ఏమన్నా గుర్తొచ్చిందేమో అని అడుగుతున్నాను. ఓకే, శ్లోక నేను చెప్తాను, ఈ రెండింటికి ఉన్న కనెక్షన్ చెప్తారా? 4.24
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఎవరైనా దాని ట్రాన్స్లేషన్ చదువుతారా? ఫోర్ 4.24. కృష్ణ చైతన్యం నందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరును. స్వీకరించినది మరియు అర్పింపబడినది అను రెండూను బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండుటయే అందులకు కారణం. సో అక్కడ స్వీకరించేది, యజ్ఞంలో వేసేది, యజ్ఞంలో వేసిన దాన్ని స్వీకరించేది రెండూ కూడా బ్రహ్మమే. అంటే మనందరం బ్రహ్మం, ఆధ్యాత్మిక ఆత్మలన్నిటినీ బ్రహ్మం అనే పిలుస్తాం. అందుకనే పరబ్రహ్మం, భగవంతుడిని పరబ్రహ్మం. సో అన్నీ కూడా దివ్యమైనవి, వేసేవి వేయించే అన్నీ బ్రహ్మమే, అన్నీ నా యొక్క అంశలే, అన్ని నా నుంచి ఉద్భవించినవే అని చెప్పి అక్కడ చెప్పాడు భగవంతుడు. బ్రహ్మం అని చెప్పాడు అక్కడ, స్పెసిఫిక్ గా అహం అనలేదు, నేను అని అనలేదు, కానీ అవన్నీ ఆధ్యాత్మికమైనవి బ్రహ్మంలే. అవన్నీ కూడా స్పిరిచువల్ నేచర్ లో ఉంటాయి, అవన్నీ ఆధ్యాత్మిక దీనికి సంబంధించినవి అని అక్కడ. ఇంకా అక్కడ తన గురించి మాట్లాడలేదు కాబట్టి ఆ శ్లోకం చదివినప్పుడు నిష్కామ కర్మ యోగం చేసేటువంటి వాళ్ళు, లేకపోతే నిరాకారవాదులైనటువంటి వాళ్ళు, బ్రహ్మం అన్ని ఆత్మ అని అనుకునే వాళ్ళు అనేది అవన్నీ ఆత్మే అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. ఇప్పుడు అక్కడ బ్రహ్మం అన్నదాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ బ్రహ్మానికి కూడా ఆధారం నేనే అని ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పాడు. ఇప్పుడు యజ్ఞంలో వేస్తున్నటువంటివన్నీ కూడా నేనే అని చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. అహం క్రతుర్ ఏవైతే నువ్వు శృతి మంత్రాలు చదువుతావో, క్రతువు చేస్తావో యజ్ఞం చేసేటప్పుడు, అది నేనే. అది నేనే. అహం ఎలా యజ్ఞంలో చేసేటువంటి సాక్రిఫైజెస్ అన్ని, ఆ యజ్ఞం అన్నీ కూడా స్మృతి శృతి ఈ రెండిట్లో చెప్పినవన్నీ నేనే. స్వాధ అంటే ఆ యజ్ఞంలో వేసేటువంటి వస్తువులు, మనం ఆ కర్ర రెండు ఉంటాయి కదా, దాంతో యజ్ఞంలో వేసేవన్నిటి కూడా నేనే. ఔషధం అన్ని అందులోంచి బయటకు వచ్చేటువంటి ఫలితాలు అవి నేనే. మంత్రం నేనే, ఆ యజ్ఞం కోసం చేసేటువంటి మంత్రం నేనే. ఆజ్యం అంటే ఆ నెయ్యి ఏదైతే ఉంటుందో యజ్ఞం చేయటం కోసం వేసేటువంటి నెయ్యి, అది నేనే. అగ్ని యజ్ఞం కోసం ముట్టించినటువంటి ఆ అగ్ని నేనే. హుతం అంటే స్వీకరించేటువంటి ఆ కార్యక్రమాన్ని హుతం అంటాం. అంటే యజ్ఞాన్ని మనం ఆయనకి అర్పించేటువంటి ఆ స్థితిని హుతం అంటాం. అది కూడా నేనే. అన్నీ నేనే. అంటే ఈ విశ్వంలో ఏది కూడా నాకు అతీతంగా నా శక్తి కానటువంటిది లేనే లేదు. దానికే ప్రభుపాదు 5th చాప్టర్ లో ఒక పాయింట్ రాస్తారనమాట. 5th చాప్టర్ 3rd or 4th శ్లోక పర్పట్లో అన్నీ భగవంతుడు ఇచ్చినవే ఆయనకి అర్పిస్తాం. ఇందులో మనం త్యాగం చేసేది ఏముంది? ఇందులో మనకి సంబంధించింది ఏమీ లేదు. అన్నీ ఆయన సృష్టించినవి, ఆయన ఇచ్చినవి. మనం గొప్పగా వీటిని ఆయనకి అర్పించి నేను అర్పించాను అని అనుకుంటాం, లేకపోతే నేను త్యాగం చేశాను అని అనుకుంటాం. అన్నీ ఆయనవి. ఆయన యొక్క సేవలో వినియోగించాలి. లిటరల్ గా అయితే మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ మీరు తెచ్చి ఎవరికన్నా మీరు వండేసుకుని మీరు తినేసి వాళ్ళు అక్కడే ఉన్నా కానీ పెట్టకుండా ఉంటే అది అసలు ఎంత అన్యాయంగా ఉంటుంది చూడండి. సో మనం అలాగే చేస్తూ ఉంటాం ఇదిగా. సో నేనే క్రతువుని, నేనే యజ్ఞముని, పూర్వుల కొసకబడు ఆహుతిని, ఔషధమును, దివ్య మంత్ర జపమును అయి ఉన్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. అన్నీ నేనే. దివ్య మంత్ర జపం కూడా నేనే. సో మంత్రాన్ని దివ్యంగా జపించినప్పుడు, పూర్తి శుద్ధ ప్రేమతోటి మనం జపించినప్పుడు ఆయన ప్రత్యక్షంగా మన ముందు ఉన్నట్టే. మనం ఇంకా మన చేతుల్లో ఉంది, మనం ఎంత ఫోకస్ చేసి, ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా మంత్రాన్ని జపిస్తాం అని చెప్పేసి.
సో జ్యోతిష్టోమము అను వైదిక యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్లే స్మృతుల యందు తెలుపబడిన ద్రవ్యములు లేక పితృలోక ప్రీత్యర్థమే చేయబడు యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే. అట్టి ఆహుతులు నెయ్యి రూపమున గల ఔషధముగా పరిగణింపబడును. ఈ సందర్భమున జపింపబడు మంత్రములు కూడా శ్రీకృష్ణుడే. యజ్ఞములందు ఆహుతి చేయుటకు పాలతో చేయబడినట్టు ఇతర పదార్థములన్నీ శ్రీకృష్ణుడే. పంచభూతములలో అగ్ని కూడా ఒకటయ్యనందున అది కూడా శ్రీకృష్ణుడే. కనుక అది శ్రీకృష్ణుని ప్రత్యేకాసక్తిగా భావించబడును. మరో మాటలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగంలో నిర్దేశింపబడిన వైదిక యజ్ఞములన్నీ వాస్తవమునకు శ్రీకృష్ణుడే. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టి వారే భావింపవలెను. ఎప్పుడైతే మనం మంత్ర జపం చేస్తూ భగవంతుడి సేవలో ఉంటామో మనం అన్ని యజ్ఞాలు చేసినట్టే, అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం మనకి లభించినట్టే. సో అక్కడి నుంచి ఇక్కడికి ఇవల్యూషన్ ఎట్లా అంటే, అక్కడ బ్రహ్మం అన్నాడు, ఆ బ్రహ్మానికి ఆ అబ్సల్యూట్ ట్రూత్ కి ఒక పేరు ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ నేనే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనల్ని భగవంతుడు ఒక యజ్ఞం జరిగేటప్పుడు వాటిని కేవలం భౌతికమైన లౌకికమైన వస్తువుల కింద చూడకుండా అవి భగవంతుడి యొక్క అంశలు, భగవంతుడి యొక్క శక్తులు, ఎనర్జీసు, భగవంతుడి యొక్క మేనిఫెస్టేషన్స్ అవి అని గనక మనం గమనించి చూసి ఉంటే ఆ వస్తువుల పట్ల వాటి పట్ల మనకి శ్రద్ధ ఉంటుంది. వాటిని తక్కువ చేసి చూడడం. చాలా మంది ఎలా అనుకుంటారంటే యజ్ఞం చేస్తాం కానీ ఫోకస్ చేయడానికి డబ్బులు కట్టేయగానే అయిపోయింది అనుకుంటాం మనం. కానీ ఆ యజ్ఞంలో వేసే వస్తువులని గౌరవంగా చూడడం, ఆ యజ్ఞంలో చెప్తున్న మంత్రాలని చూడడం, అక్కడ చెప్తున్న పద్ధతుల్ని పాటించమన్నప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టడం, అక్కడికెళ్ళి ఏదో కింద మీద పడుతూ ఉంటాం. కానీ ఎక్కడా మనకి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి దాంట్లో ఆ భగవంతుడిని చూసేటువంటి తత్వం మనకి రాదు. ఎప్పుడైతే మనకి అది వస్తుందో అవన్నీ భగవంతుడే. దివ్య మంత్ర జపం కూడా భగవంతుడే అయినప్పుడు, మంత్ర జపాన్ని పూర్తి శ్రద్ధతో మనం చేసినప్పుడు ఆయనకి శ్రద్ధగా మనం వండి నైవేద్యం పెట్టినా సరే, మనం పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు డబ్బులు లేకపోతే అయ్యో అవన్నీ చేయడానికి నాకు డబ్బులు లేవు కాబట్టి నేను దురదృష్టవంతురాలిని, నేనేమీ చేయలేను అని అనుకోక్కర్లేదు. ఇంట్లో వండి ఒక చిన్న పాలన్నం వండి భగవంతుడికి శ్రద్ధగా, ప్రేమగా ఆ బియ్యం కడుగుతున్నప్పుడు, ఆ స్టవ్ మీద పెడుతున్నప్పుడు ప్రేమతోటి ఆయనకి ఇవన్నీ నీ యొక్క శక్తులే నాయన, నీ యొక్క అనుగ్రహం, నీ యొక్క రూపం ఇవన్నీ అని శ్రద్ధగా మనకి ఆయనకి నైవేద్యం పెట్టి ఆయనకి అక్కడ కూర్చుని మనం దండం పెట్టుకుంటే చాలు, ఎన్నో గొప్ప యజ్ఞాలు చేసిన దాంట్లో సమానం అన్నమాట. ఎందుకంటే అన్నీ నేనే అంటున్నాడు ఆయన. క్రతువు నేనే, యజ్ఞం నేనే, అందులో వేసే వస్తువులు నేనే, ఆ హోమం నేనే, అక్కడ చెప్పేటువంటి మంత్రాలు నేనే, అన్నీ నేనే. మన యొక్క దృష్టి భక్తి అంటే ఎట్లా ప్రతి విషయంలో ఆయన్ని మనం చూడగలుగుతాం, ప్రతి ఒక్కళ్ళలో ఆయన్ని చూసి ఎలా మనం గౌరవించగలుగుతాం, ఎలా ద్వంద్వ భావన లేకుండా. మనం చూడండి కొన్ని రోజుల పాటు కొంతమందితో ఉన్నామంటే మనం విపరీతంగా భక్తుల్లో కూడా గ్రూపులు కట్టేస్తాం అనమాట. మనం తెలియకుండా గ్రూపులు కట్టేసి మనం ఒకళ్ళని వేరుగా, ఇంకొకళ్ళని వేరుగా మనం ప్రతి విషయంలోకి భౌతికత్వాన్ని తెచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భగవంతుడి శ్లోకంలో ప్రతి భౌతిక విషయంలో ఆధ్యాత్మిక విషయాన్ని చూడమని మనకు చెప్తున్నాడు. అంటే మనం ఎంత మన అవుట్లుక్ ఎంత మారాలో, అహమగ్నిరహముతం, అన్నీ నేనే అనే భావనకి ఈ 4.24లో అక్కడ బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిష్యు నేనే, బ్రహ్మాగ్నం ఆ అగ్ని నేనే, బ్రహ్మణాహుతం అక్కడ కూడా, ఇక్కడ మహమగ్నిర్హుతం అక్కడ బ్రహ్మణాహుతం, బ్రహ్మైణేవ తేవగంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అన్ని బ్రహ్మం. ఏదైతే ఆధ్యాత్మిక వస్తువో దాన్ని బ్రహ్మం అంటాం. మనం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళం. ఆత్మలో మన భౌతికమైన ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేయబడలేదు. ఆత్మ భూమి, ఆకాశం, నీరు, గాలి వీటితో చేయబడలేదు. ఆత్మ ఆధ్యాత్మికమైన బ్రహ్మం. ఆత్మ ఆ బ్రహ్మం అంటే ఆధ్యాత్మిక విషయం అని అన్నమాట. సో ఎప్పుడైతే అవన్నీ మనం భగవంతుడికి అర్పిస్తూ ఉంటామో అవన్నీ భగవంతుడు అయిపోయినప్పుడు అవన్నీ కూడా ఆధ్యాత్మికం అవుతాయి. వాటిని మనం శ్రద్ధగా దండం పెట్టుకున్నా చాలు, వాటికి అవి భగవంతుడు అని మనం దండం పెట్టుకున్నా చాలు, మనం ఆ భావంలోకి వెళ్తాం అన్నమాట. సో అది ఇక్కడ ఈ శ్లోకంలో అన్నీ నేనే, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి నేనే అని ఈ విశ్వరూపంతో పూజించే వాళ్ళ యొక్క దీనికోసం ఎలా తాను అన్ని
19 శ్లోకాల్లో కూడా చెప్పడం మొదలు పెడతాడనమాట ఆయన. ఇక్కడికి ఆపుతాను మాతాజీ సైన్ ప్రివిలేజెస్. సైన్ పాయింట్ 17 నుంచి నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే చెప్పండి. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను.